ఇది సీరియస్ టాపిక్. ఇది ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారిపోయింది ప్రపంచంలోనే. యుఎస్ కోalition ఏదైతే హౌతీకి వ్యతిరేకంగా కొంత కోalition ప్రభుత్వాలు యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, కొంత ఆస్ట్రేలియాకు సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక కోalitionగా ఏర్పడడం అనేది మనం గతంలో గ్లోబల్ రౌండప్లో మనం చర్చించాము. ఈవెన్ మన భారతదేశానికి కూడా అందులో జాయిన్ అవ్వడానికి సంబంధించిన అంశాల గురించి కూడా మీరు మాట్లాడారు. సో మనం అవ్వము అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా ఈ వారంలో జరిగిన కీలకమైన పరిణామం అంటే యమన్లో ఉన్నటువంటి హౌతీస్ పైన యుఎస్ కోalition అటాక్ చేసింది. చాలా గట్టిగానే మనము యుఎస్ అటాక్ చేసినట్టుగా కనబడుతోంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ అటాక్స్కి వ్యతిరేకంగా, ఈ కోalitionకి వ్యతిరేకంగా అదే అమెరికాలో నిరసనలు, అదే అమెరికాలో ప్రొటెస్ట్లు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఈ వారంలో చోటు చేసుకున్నాయి. మీరు దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? డెవలప్మెంట్స్ చెప్పండి ఒకసారి. అసలు ఏమేమి జరిగిందో డీటెయిల్స్ చెప్పి దెన్ మనం దాని రిపర్కేషన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. మనకి ఎప్పుడైతే గతంలో మనకు ఎంవి కెమ్ ప్లూటో మీద అటాక్ జరిగిందో అప్పుడు నేను ఇచ్చిన విశ్లేషణ మనం వెనక్కి తిరిగి చూస్తే కనుక ఇది జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. కరెక్ట్, మీరు చెప్పారు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే హౌతీస్ అటాక్ చేస్తుంటే కనుక వాళ్ళని అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక కంప్లీట్ రెడ్ సీ రూట్ అంతా ఆపేసుకోవాల్సి వస్తుంది. రెడ్ సీ రూట్ ఆపేసుకున్నామంటే కనుక అందరూ నష్టపోతారు. ఇక్కడ చైనా కావచ్చు, లేదా యూరోప్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఆసియాన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, అందరూ కూడా గణనీయంగా నష్టపోతారు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి కంప్లీట్గా ఆఫ్రికాని చుట్టూ తిరిగి మనం పైకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అంత తిరిగి వెళ్తే కనుక కాస్ట్స్ గణనీయంగా పెరుగుతాయి. 30 నుంచి 40% కాస్ట్లు పెరుగుతాయి. 15 నుంచి 20 రోజుల దాకా మనకు అడిషనల్గా సమయం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. యూరోప్ నుంచి వాళ్ళు చైనాకి ఏదైనా అమ్మాలన్నా, భారతదేశానికి ఏదైనా అమ్మాలన్నా ఇంతకాలం పడుతుంది. అలాగే మనం చమురు కొనుక్కోవాలంటే కనుక ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైంది కాబట్టి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. అలాగే రష్యన్ ఆయిల్ మన భారతదేశం కొనుక్కుంటున్నాం. రష్యన్ ఆయిల్ కూడా సూయజ్ కెనాల్ నుంచి వస్తాం. దాని మీద దాడులు జరుగుతుంటే కనుక ఏ షిప్ కూడాను ఫస్ట్ ఆల్రెడీ శాంక్షన్స్ వల్ల రష్యాకి షిప్పులే చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న షిప్పుల మీద కూడా దాడులు చేయడం మొదలు పెడితే కనుక వాటి మీద ఇన్సూరెన్స్ ఖర్చు పెరగడము, లేదా ఆ సిబ్బంది మేము వెళ్ళమని చెప్పడము, అక్కడ సుమాలియా పైరేట్లు, తర్వాత హౌతీలు, ఇంత అతలాకుతలమైనటువంటి పరిస్థితి, అక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం ఎకానమీ, ప్రపంచ ఎకానమీ అంతా కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని ఎవరికి చాయిస్ లేదు. హౌతీలను నిలపవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నది. అమెరికా ఒక కోalition పెట్టి 10 దేశాల కోalition వాళ్ళు తీసుకొచ్చినా కానీ కూడా వాళ్ళ దగ్గర 13-14 షిప్పులు ఉన్నాయి. ఒక్క భారతదేశమే 10 షిప్పులు పంపించాం. వాళ్ళతో కోalition లేం, కానీ 10 షిప్పులు మనం వెళ్ళాయి. కానీ ఒక టాసిట్ అండర్స్టాండింగ్, అందరూ అన్ని పనులు చేయకుండా మనం ఏం చేశామంటే యాంటీ పైరసీ మేము చూసుకుంటాం, సొమాలియా యొక్క పైరసీ మేము చూసుకుంటామని చెప్పి మనం దాని మీద ఫోకస్ పెట్టాం. ఆల్రెడీ మనం చూసాము, మనకు ఎంవి లిలీ నార్ఫాక్ మీద వాళ్ళు హైజాక్ చేస్తే మన వాళ్ళు వెళ్ళి దాన్ని రిలీజ్ చేయడం అన్నది మనం చూసాం. ఆ ఎంవి నార్ఫాక్ అన్నది యాక్చువల్గా కాస్కో అన్న కంపెనీ దాని ఓనర్. కాస్కో ఎవరు అంటే కనుక చైనీస్ స్టేట్ ఓన్డ్ కంపెనీ. అది స్టేట్ ఓన్డ్ చైనీస్ షిప్ని మనము రెస్క్యూ చేసాం. 15 మంది మన సేలర్లు మనవాళ్ళు ఉన్నారు. దాంట్లో 6 మంది వేరే దేశస్తులు ఉన్నారు. 21 మందిని మనం దాని నుంచి రెస్క్యూ చేసాం. కానీ చైనా ఎక్కడున్నది? వాళ్ళేమో సూపర్ పవర్ అంటారు, జిబోటిలో మాకు పెద్ద బేస్ ఉందంటారు, గ్వాడర్లో బేస్ ఉందంటారు, హంబన్తోట అంటారు, మాల్డీవ్స్ మాదే అంటారు, పర్ల్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. మరి ఇంత పెద్ద సూపర్ పవర్ వాళ్ళు ఎక్కడొచ్చారు? వాళ్ళ షిప్పులు కాపాడుకోవడానికి ఎక్కడున్నారు వాళ్ళు? భారతదేశం వెళ్ళి కాపాడిన వాళ్ళు. కాబట్టి మనం ఏం చేసామంటే యాంటీ పైరసీకి సంబంధించి మేము చూస్తాము. అలాగే హౌతీస్ డ్రోన్స్ ఏమైనా అటాక్స్ అయితే కనుక వాటిని న్యూట్రలైజ్ చేస్తాం, ఇంతవరకే మేము చేస్తాము అని మనం ఒక రోల్ పెట్టుకున్నాం. హౌతీస్ మీద వెళ్ళి ఆ దేశం మీద బొంబార్డ్మెంట్ మనకి చెయ్యం. ఎందుకంటే భారతదేశం యొక్క పాలసీ ఏంటంటే ఇంకొక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేయం. దాంట్లో వెళ్ళి మనం మన కార్యక్రమం అనేది మనం చెయ్యం. అదే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, యుఎన్ జనరల్ అసెంబ్లీ కానీ దాని పర్మిషన్ ఇస్తే అప్పుడు మాత్రమే మనం వెళ్ళి ఏదైనా టార్గెట్ చేస్తాం, లేకపోతే మనం చేయం. అది మన స్టేటెడ్ పాలసీ. కాబట్టి మన 10 షిప్పులు కూడాను ఓన్లీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, అక్కడి నుంచి వస్తూ వెళ్తున్నటువంటి షిప్పులకు మనము ఎస్కార్ట్ ఇవ్వడము, ఇటువంటి మాత్రమే చేస్తున్నాం.
కానీ అమెరికాకు అటువంటి నిబంధనలు లేవు కదా. యునైటెడ్ నేషన్స్ అసలు వాడు పట్టించుకోరు. వాళ్ళు ఏది చెప్తే అదే చట్టం. కాబట్టి వాళ్ళు హౌతీలకు వ్యతిరేకంగా వాళ్ళు అటాకులు మొదలుపెట్టారు. సో దీంట్లో ఏంటంటే రేపటి రోజు కనుక ఇరాన్ బరిలో దిగిందంటే అమెరికా ఇరాన్ మీదకు వెళ్తుంది. ఇతరత్ర ఇంగ్లాండ్, మన యూకే, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఇటువంటివన్నీ కూడాను హౌతీలకు వ్యతిరేకంగా చేస్తారు. ఇజ్రాయెల్ హెజ్బుల్లాకు వ్యతిరేకంగా ఉంటుంది. అలా వాళ్ళలో వాళ్ళు పంచుకున్నారు. కానీ మనం మాత్రం మన స్ట్రాటజీ చాలా క్లియర్. మనకు వస్తున్నటువంటి షిప్పులకు మనం ప్రొటెక్షన్ ఇస్తాము. అలాగే మన ఇండియన్ ఓషన్ రీజియన్ నుంచి వెళ్తున్నటువంటి షిప్పులన్నిటికీ కూడా మనం రక్షణ కలిగిస్తాం. సో మన స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉన్నది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం. ఈ నేపథ్యంలో ఒక షిప్ని, ఒక గ్రీక్ రిజిస్టర్డ్ షిప్, దాన్ని వీళ్ళు ఇరానియన్స్ కిడ్నాప్ చేయడం, దాన్ని హైజాక్ చేయడం జరిగింది. మన ఒమాన్ కోస్ట్ బయట వాళ్ళు దాన్ని కిడ్నాప్ చేశారు, దాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసి తీసుకెళ్లారు. అది అమెరికా యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు చేసినట్టు మనకు తెలుస్తోంది. ఈ ఇరాన్ ఏం చెప్తోందంటే మా చమురుని వీళ్ళు దొంగతనం చేసి దాంట్లో తీసుకెళ్తున్నారు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ అది ఇరాక్లో ఉన్నటువంటి పోర్ట్ నుంచి బయలుదేరి వచ్చింది. కానీ ఇరాన్ మధ్యలో చాలా తక్కువ చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎప్పుడు కూడా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇరాక్ మా దగ్గర కిందనే భూమి లోపల నుంచి మా టెరిటరీలోకి వచ్చి వాళ్ళు చమురు తీసుకుంటున్నారు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఏదేమైనా కానీ ఇది వీళ్ళు క్యాప్చర్ చేయడం అన్నది అది ఒక నెగటివ్ ఇంపాక్ట్ మనకు పడుతుంది. దాంతో రమారమి ఆయిల్ ప్రైసెస్ అన్ని కూడా 2% పెరిగిపోయాయి ఇమ్మీడియట్ గా. సో రాబోయే రోజుల్లో ఇదే కనుక కంటిన్యూ అయిందంటే కనుక చమురు ధరలు $100 మించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనకు ప్రతి $10 కూడాను రమారమి 0.5% మన జీడిపి మీద ఇంపాక్ట్ పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్రెస్ట్లు కాపాడుకునే దిశగా మనం చేస్తున్నాం. అందుకనే గయానాతో పెట్టుకుంటున్నాము, వెనెజులాతో పెట్టుకుంటున్నాము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇరాన్కి వ్యతిరేకంగా కూడా మనం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే చాబహార్ మనకు కావాలి సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ చేయడానికి. అలాగే నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ కోసం మనకు ఇరాన్ కావాలి మనకు. కాబట్టి ఇరాన్కు వ్యతిరేకంగా కూడా మనం వెళ్ళి యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు మనకు. ఆ పనిలో అమెరికాను వాళ్ళ కోalition చూసుకుంటారు. మనం మాత్రం ఓన్లీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇండియన్ ఓషన్ రీజియన్లో మాత్రం పైరసీ లేకుండా వెళ్తున్నటువంటి షిప్పులకు రక్షణ కలిగించే దిశగా మాత్రమే మనం పనిచేస్తాం. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. రాబోయే రోజుల్లో ఇరాన్ కూడా బరిలో దిగిందంటే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడాను చాలా అతలాకుతలమై ప్రపంచం అంతా కూడాను రెసిషన్లకు వెళ్ళే ప్రమాదం ఉన్నది. కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇరాన్తో యుద్ధం అంటూ వస్తే గనక ప్రపంచంలో రమారమి $3 ట్రిలియన్ ఈ సంవత్సరం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి అటువంటి సిచ్యువేషన్ వస్తుందా, లేకపోతే అందరికీ కొంత ఆలోచన చేసి అటువంటి పరిస్థితి నుంచి సద్దుమణిగేలాగా ఏదైనా చర్యలు తీసుకుంటారా, వెయిట్ చూద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.